మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హిందూ పండుగలలో శ్రీరామనవమి ప్రత్యేకత ఉంది. హిందూ సోదరులంతా భక్తి శ్రద్ధలతో శ్రీరామ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవం జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా హిందూ అంతా కూడా ఢిల్లీ గెలుపు కూడా శ్రీరామనవమి వేడుకలు ముస్తాబుగా తీసుకుని రోజు జరిగే ఊటలకి శ్రీరామకి అంత ముస్తాబని చెప్పి అయితే ముఖ్యంగా ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నెహ్రూ సెంటర్లో ఉన్నాం. ఈ నెహ్రూ సెంటర్ వచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు జరిపిన నేపథ్యంలో కూడా కుటుంబ మొత్తం అంటే శ్రీరాములకి సీతాదేవికి శ్రీరాములకి మొత్తం వేడుకల కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులు గత 40 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు ఏంటంటే వాళ్ళ మాటలు మనం అడిగి తెలుసు ప్రయత్నం. నేను చెప్పండి గత శ్రీరామనవమి వేడుకలు హిందువులు అంతా ముఖ్యమైనది కదా, అది సేమ్ టైం అంటే ఈ కుటుంబ సభ్యులు ఈ వేడుకల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎట్లా చూస్తున్నాం మీకు? ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. తెలంగాణలోనే భద్రాచలం తర్వాత అంతే వైభవంగా భద్రాచలం తర్వాత మహబూబాబాద్ లో జరిగే శ్రీరామనవమికి చాలా ప్రాముఖ్యత ఉంది. మా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసి నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, గత 45 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరామనవమి చాలా వైభవంగా జరుగుతుంది. అంతే విధంగా ఈ మన నెహ్రూ సెంటర్ లో ఇది నా తల్లిగారిలో ఇక్కడ ఎదుర్కోళ్ళు అనేవి చాలా వైభవంగా జరిగేవి. ముందులో ఇంత జనం ఉండకపోయేది, కానీ రాను సంవత్సరం చక్కగా బాగా గ్రాండ్ గా అందరం మేము పానకం వడపప్పు మజ్జిగలు పంచిపెట్టడం ఇలా ఇక్కడ అమ్మవారు మా ఇంటి ఆడపడుచుగా భావించి ఎదుర్కోళ్ళ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముందుగా మా అన్నగారు చాలా ఇప్పుడు లేరు, తను చాలా చొరవ తీసుకొని ఇవన్నీ ఆయన ముందుండి చేసేవారు. ఇక్కడ అన్ని కుటుంబాలు సొంతంగా అమ్మవారిని మా ఆడపడుచుగా భావించి ఇక్కడ ఎదుర్కోళ్ళుగా మేము భావించి ఘనంగా జరుపుకుంటున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. వేడుకలకి కుటుంబ సభ్యులతో కదా వేద కనిపిస్తుంది. జై శ్రీరామ్. ముందుకు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ తయారు చేసినందుకు. మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎదుర్కోళ్ళు మా ఇంటి ముందట సీతమ్మ వారు రామవారు మా ఇంటి ముందరికి రావడం మా ధన్యవాదాలు. మాకు చాలా సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఒకప్పుడు అయ్యగారు ఏంటంటే మీ ఇంటిలో మీ ఒక బల్లాన్ని పెట్టాను ఒకసారి అయ్యగారు అన్నట్టు మాకు తెలుసు. సరే అట్లనే కంటిన్యూగా మేము బల్లాలు చేయడం, ఇక్కడ వడపప్పు పానకము మజ్జిగ అన్ని కూడా వితరణ చేయడం అందరికి చాలా బ్రహ్మాండంగా మేము ఇక్కడ ఈ ఒక ఎన్నికల కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పెళ్లికి మీ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఈ విధంగా చేయడము అంటే బంధువులు లేకుండా చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులు బంధువులకి వచ్చి పిల్లలంటే వీరులు మంగళారతి పట్టి పాటలు పాడ ఏ విధంగా లభిస్తుంది? జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రామయ్య తల్లికి సీతమ్మ తల్లికి మేమే తోబుట్టువులై అన్నదమ్ములమై అక్కచెల్లెలై తల్లిదండ్రులుగా ఉండి రాముల వారి కళ్యాణాన్ని ఘనంగా జరపాలని చెప్పేసి సీతమ్మ తల్లికి ఇక్కడ ఎదుర్కోలు మా ఇంటి ఆడపడుచుగా భావించి సీతమ్మ తల్లికి ఇక్కడ ఘనంగా ఎదుర్కోలు నిర్వహించిన తర్వాతనే వాళ్ళ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఈ మా బజార్లో మా అందరి ఇక్కడ బజార్ పెద్దలందరి సహకారంతో ఇక్కడ ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ పొద్దున్నే లేచి మామిడి తోరణాలు కట్టి మంచిగా పూలదండలతో అలంకరించి పేడ నీళ్లతో కలాపి చల్లి చాలా చక్కగా ముగ్గులతో అలంకరించుకొని చాలా ఘనంగా ఈ ఎదుర్కోలు కార్యక్రమం జరుపుకుంటున్నా. దీనికి మాకు ఇలా జరుపుకోవడం మాకు ఆ రామరావు గారి దయ, వారి దయతోనే జరుపుకుంటున్నా. ఎన్ని సంవత్సరాలు మీరు దీన్ని గతంలో మా నాన్నగారు నిర్వహించేవారు. తర్వాత మా నాన్నగారి తర్వాత నేను దీని కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇది మా బజారు పెద్దలందరి సహకారంతో అందరితో కృషితో జరుపుకుంటున్నాం. మీరు చెప్పండి, పండుగ అంటే పిల్లల వేడుక, దీనికి బంధువులుగా స్నేహితులు అందరూ వస్తున్నారు కదా, మీ అందరూ అంటే పిలిచిన పిల్లలు కార్యక్రమానికి అందరూ కూడా తోబుట్లు అందరూ వచ్చారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు?
చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగే ఇంకా ముందు ముందు తరాలు కూడా మాలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మీకు ఎలా అనిపిస్తుంది పెళ్లికి రావడానికి? చాలా బాగుంది. నేను రావడం ఇదే ఫస్ట్ టైం. పెళ్లికి అంటే ఎవరు పిలవకుండా కూడా ఈ తంతికి అందరు వచ్చి మంగళారతి పాటలు పాడారు, ఏదో అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది. ప్రతి సంవత్సరం రావాలని ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి మా అత్తగారి బజార్లో ఇలా జరుగుతున్నది. అందరు సహకరించడం చాలా మంచిగా ఉంది. చాలా బాగుందండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికి. ఇలాంటి ఈరోజు శ్రీరామనవమి ఘనంగా జరుపుకుందామని అందరం కలిసి ఇక్కడ ఎదుర్కొన్న కార్యక్రమం నిర్వహించాము. దీని తర్వాత గాంధీ పార్క్ లో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి కూడా ఇంతే వైభవంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. ఎప్పటికీ ఇలాగే జరుపుకుందామని అనుకుంటున్నాము. అంటే ఇక్కడ ఎదుర్కొన్న కార్యక్రమాలకు ఎవరికి అదృష్టంగా ఉండదు. ఎందుకంటే మామూలుగా మనం భద్రాచలం చూసే కార్యక్రమాన్ని ఇక్కడ మన సొంతంగా మన ఇంటికి వెళ్ళినాక అక్కడ మీరు అందరూ ఎదుర్కొని తీసుకున్నారు, ఏదో అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. మేమందరం కలిసి వీధిలో మొత్తం ఉన్న మహిళలు మగవాళ్ళు అందరు కలిసి ఎదుర్కొన్న కార్యక్రమం జరుపుకోవడం కూడా సంతోషంగా అనిపించింది. ఎవరు చెప్పకుండా అందరూ దైవ కార్యక్రమం కాబట్టి అందరూ ఎవరికి వాళ్ళే ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. జై శ్రీరామ్ అండి. ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఉదయాన్నే లేచి వాకిళ్ళని చల్లుకొని పొద్దున్నే ముగ్గులు వేసుకొని చాలా సంతోషంగా ఈ ఎదుర్కోలు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈసారి మాసం ఈ బజార్ లో ఎప్పుడు జరుగుతుంది, ఈ లైన్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. గత 45 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. మా పెళ్ళై 30 ఏళ్ళు. అప్పటి నుంచి నేను వరుసగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. అప్పటి నుంచి మాకు చాలా సంతోషంగా ఆనందంగా చాలా బాగుంది. సొంత ఇంటి వాళ్ళ ఎదుర్కొనే కార్యక్రమం చేస్తున్నారు కదా, చాలా ఆనందంగా ఉంది. మేము ఈ కార్యక్రమం జరుపుకోవడం కూడా మేము ఎంతో పెట్టుకున్నాం. మా ఇంటి ఆడపడుచుగా భావించి ఈ పెళ్లి కార్యక్రమాన్ని మేము దగ్గర నుండి జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగా అనిపిస్తుంది. 40 ఏళ్ల నుంచి అవుతుందండి. చాలా సంతోషంగా ఉందండి. పండుగ భావిస్తారు అందరు మిత్రులు, బంధువులు, స్నేహితులు, ఇచ్చిన పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి మహిళలందరూ భార్యలకు వచ్చి కార్యక్రమం నిర్వహించుకున్నారు కదా, మంగళారతులు పట్టుకొని చాలా పెళ్లి కళలాగా అనిపిస్తుంది. ఈ బజార్ అంతా కలకలలాడుతూ ఉంటుంది. మహిళలు మాత్రం చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎదుర్కొనే కార్యక్రమం పాల్గొని, ఎందుకంటే పిలిచిన అంటే పెళ్ళంటే మీరు పడ్డ ఈ కార్యక్రమానికి బంధువులే కాకుండా బంధువులు, స్నేహితులు పిలిచిన పిల్లకుండా ముఖ్యంగా మహిళలతో భారతంగా చేసుకొని మంగళారతిలో రామకృష్ణ మంగళారతి పాటలు పాడుకునే సొంత కార్యక్రమం ఎదుర్కొనే కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ముందు రోజులు కూడా మా తరాలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా ముందుకు వస్తారని దివాళి చెప్పిన పరిస్థితి ఉంది.